సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అందులో అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 214 బూత్ నెంబర్ దీక్షా మోడల్ స్కూల్లో ఓటు వేయడానికి నేను 7 గంటలకు వచ్చాను. 1 గంట 10 నిమిషాలు ఓటు వేయడానికి సమయం పట్టింది. కారణము ఈవీఎంలు సకాలంలో పని చేయని కారణంగా మీరు చూశారు, చాలా పెద్ద క్యూ ఆ పోలింగ్ బూత్లో ఉంది. ఇదొక్కటే కాదు, అనేకమైనటువంటి పోలింగ్ బూత్ల్లో నాకు వస్తున్నటువంటి ఫోన్లు ఈవీఎంలు సరిగ్గా పని చేస్తలేవు, మొరాయిస్తున్నాయి, ఓటర్సు విసుగు చెందుతున్నారు, సహనం కోల్పోతున్నారని మాకు మా పార్టీ కార్యకర్తలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గత అనేక సంవత్సరాలుగా ఎలక్షన్ కమిషన్కు, ప్రభుత్వ యంత్రాంగానికి ఈవీఎంల పనితీరు పైన మరి అనేక ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ మరి షరా మామూలే అనే విధంగా ఈరోజు ఈ యొక్క ఈవీఎంల పనితీరు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని పోలింగ్ బూతులలో వెంటనే ఈవీఎంలు మరి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ముఖ్యంగా ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఈవీఎంల యొక్క ఉపయోగం పైన, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే పరిష్కారం చేయడం పైన సరైనటువంటి శిక్షణ ఇస్తలేరా, శిక్షణ ఇచ్చినా కూడా సిబ్బంది మరి దాంట్లో ప్రావీణ్యం పొందడం లేదా అనేటువంటి విషయము ఈరోజు ప్రభుత్వ యంత్రాంగము, ఎలక్షన్ కమిషనే ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఓటు మరి నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఓటు హక్కు మాత్రమే కాదు, ఓటు బాధ్యత కూడా అనేటువంటి విషయాన్ని అందరూ మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులు, మేధావులు మరి ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు, ఓటు హక్కు వారు వినియోగించుకోరు అనేటువంటి అపవాదు ఈరోజు చదువుకున్న వాళ్లపైన సమాజంలో ఉన్నది. కాబట్టి ఈ ఎలక్షన్స్ లో చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ అపవాదును తొలగించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రభుత్వాలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని విమర్శించడము, తప్పు చేస్తే, తప్పులు జరిగితే తప్పు పట్టడము ఎంత అవసరమో అంతే బాధ్యత ఓటు హక్కు వినియోగించుకొని సరైనటువంటి వ్యక్తిని, సరైనటువంటి వ్యవస్థను, సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాజ్యాంగంలో ప్రతి ఒక్క భారతీయుడికి కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా, చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే నేను ప్రజలను కూడా కోరేది ఒకటే, ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నిర్వర్తించి తర్వాత తప్పులను లెక్క పెట్టాలని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర ప్రజలు మరి పెద్ద ఎత్తున ఓటు హక్కు ఎండను లెక్క చేయకుండా, మరి ఏ రకమైనటువంటి ఇతర కారణాలు చూపకుండా, కొంత ఆలస్యమైనప్పటికీ, ఇబ్బందులైనప్పటికీ ఒక మంచి ప్రభుత్వాలు రావాలి, మంచి వ్యక్తులు ఎన్నిక కావాలి, మంచి వ్యవస్థ నిర్మాణం కావాలి. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేటువంటి ఆయుధం ఏదైతే ఉన్నదో అది వజ్రాయుధము. అది ఓటు అనేటువంటిది బుల్లెట్ కంటే మరి గొప్పదైనటువంటి ఈ యొక్క ఓటును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా, ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని హైదరాబాద్ నగరంలో అత్యధికమైనటువంటి పోలింగ్ శాతాన్ని పెంచాల్సిందిగా ప్రతి ఒక్క వ్యక్తిని నేను పేరు పేరున మీ ద్వారా ప్రార్థిస్తా ఉన్నాను.